నమస్తే. ఇప్పుడు జంతర్ మంతర్‌లో ఒక పోరాటం నిరసన తెలపడం అయితే జరుగుతుందనమాట. ముఖ్యంగా సీజేపీ వర్సెస్ బీజేపీ అనేటట్టు నడుస్తుంది. కానీ ఇక్కడ పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అసలు ఇందులో ఎవరిది కరెక్ట్ అని అంటారు? ఎవరిది కరెక్ట్ అంటే ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయింది వాస్తవం. ఎగ్జామ్ రద్దు చేసిర్రు, రీకండక్ట్ చేసిర్రు, ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చిర్రు. ఎగ్జామ్ రాసిన విద్యార్థులు బయటకు వచ్చి అయితే ఎక్కడ పెద్ద ఆందోళన చేసే పరిస్థితి అయితే కనపడట్లేదు. తల్లిదండ్రులు కూడా పెద్దగా ఏం లేదు. ఫస్ట్ అయితే కొంచెం సఫర్ అయ్యారు, ఇబ్బంది పడ్డారు వాస్తవం. ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది. ఇంకా అదే టాపిక్ని పట్టుకొని అదే ఏమంటారు అది అంటే ఒక పాత ఇష్యూని ఎన్ని రోజులు ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్టు? ఒకసారి ఈ 10 ఏళ్లలో ఒకసారి ఇప్పుడు ఎవరైతే ఆందోళన చేసే వాళ్ళు అసలు ఆలోచించాల్సిన విషయం అది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అయిపోయింది. మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసిర్రు, రిజల్ట్ వచ్చింది. రేపో ఎల్లుండో పాపం వాళ్ళు కాలేజీలలో కూడా జాయిన్ కాబోతున్నారు. అంటే కాబోయే డాక్టర్స్ వాళ్ళు యాక్చువల్లీ. అంటే అదే ఇష్యూ కాకుండా సరే ధర్మేంద్ర ప్రధాన్ అకౌంటబిలిటీ కొరకు ఆయన రాజీనామా చేయాలనే ఒక డిమాండ్ ఏదైతే ఉందో సబబే. కానీ అదొక్కటే కాదు కదా, ఈరోజు చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఇప్పుడు యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దానికి మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రిజైన్ చేయమని అడుగుతున్నారా? అట్లనే లేకపోతే ఈరోజు హాస్పిటల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో పోయిన తర్వాత చాలామంది పేషెంట్స్ ట్రీట్మెంట్ లేకుండా చచ్చిపోతారు. మరి హెల్త్ మినిస్టర్ని ఎందుకు రిజైన్ చేయమని అడగట్లేదు? ఓన్లీ ఒక నీట్ పరీక్ష ఇప్పుడు లీక్ అయినందుకు అన్ని డిపార్ట్మెంట్లు ఆల్మోస్ట్ ఫెయిల్ అవుతున్నాయి. మరి అందరినీ రిజైన్ చేయమని వీళ్ళు క్వశ్చన్ చేయాలి కదా. ఒకే టాపిక్ పట్టుకొని దాన్నే సాగదీస్తూ ఆందోళన చేయడం ఎంతవరకు కరెక్టు వాళ్ళు ఆలోచించుకోవాలి. అంటే ఇది ఒకటే ఈ ఒక్కసారి వదిలేస్తే ప్రతిసారి అదే జరుగుతూ ఉంటుంది, గ్యారెంటీ లేదు. అందుకని దీని నుంచే స్టార్ట్ చేస్తున్నామని అంటున్నారు. దీని నుంచి స్టార్ట్ చేయడం అంటే ఇది కొత్తగా జరిగేది కాదు. దానికి ఒక సిస్టమ్ అనేది బిల్డప్ చేయాలి. ఒక కొత్త సిస్టమ్ని తయారు చేయాలి. ఇంతకుముందు ఈ నీట్ లేకుండే స్టేట్స్కు ఈ యొక్క ఎంసెట్ టైపు కండక్ట్ చేసుకొని వాళ్ళే సీట్లు ఇచ్చేటవాళ్ళు, ఎంబీబీఎస్ సీట్లు. దీన్ని నేషనల్ వైజ్గా తీసుకొచ్చడం కానీ ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది, 3 సార్లు లీక్ అయింది. అంటే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్కి ఇస్తే కొంత అనేది ఈ నేషనల్ వైజ్గా జరగకుండా కొంత వెసులుబాటు అనేది జరుగుతుంది. కొన్ని స్టేట్స్కు గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉన్న కాడ లేకపోతే వాళ్ళ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ ఉన్న కాడ ఇలాంటి లీకేజ్కు చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి తక్కువ మంది ఒకవేళ ఒక స్టేట్కు లీక్ అయినా కొంత ప్రభావం ఉంటుంది. ఈ నేషనల్ వైజ్గా ఎక్కడో ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం వల్ల మొత్తం దేశం మొత్తం ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం, మళ్ళీ రీకండక్ట్ చేయడం చాలా ఇష్యూస్ అవుతున్నాయి. ఇది స్టేట్ గవర్నమెంట్స్కి ఇస్తే ఇంతకుముందు ఇచ్చినట్టుంటే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్.